నాగచైతన్య శోభితల పెళ్లి తర్వాత చడీ చప్పుడు లేకుండా సమంత గోవాకి వెళ్ళిందట. ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి. మరి ప్రతి ఒక్కటి ఇన్స్టాలో షేర్ చేసుకునే సమంత ఈ విషయాన్ని మాత్రం ఎందుకు సీక్రెట్గా ఉంచుతుంది అనేది అభిమానులకు ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలింది. హీరోయిన్స్లలో సమంతకి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందు ఆ క్రేజ్ కేవలం సౌత్ ఇండియాకి మాత్రమే పరిమితమయ్యింది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్కి ఎగబాకింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే హిందీ వెబ్ సిరీస్లో ఆమె పోషించిన విలన్ పాత్రకి పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా ఆమె సిటాడెల్ అనే మరో హిందీ యాక్షన్ వెబ్ సిరీస్తో పాటు మన ముందుకు వచ్చింది. మళ్ళీ అదే స్థాయి రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. దీంతో సమంత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మధ్యలో ఆమెకి మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ లేకపోతే సమంత క్రేజ్ ఇంకా పెరిగిపోయేది అంటున్నారు అభిమానులు. అయితే నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి మధ్యలో ఏం విభేదాలు వచ్చాయో తెలియదు కానీ విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటన చేసి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే మొన్నటి రోజున నాగచైతన్య శోభితల వివాహం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వారి వివాహం అనంతరం సమంత గోవాకి వెళ్ళిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు వెళ్ళిందనే విషయంలోకి వెళ్తే నాగచైతన్య శోభితకి దగ్గరవ్వడం సమంత తట్టుకోలేకపోయింది. తను ఈ బాధ నుండి బయటికి రావాలని సమంత ఫ్రెండ్స్ తనని గోవాకి తీసుకెళ్లారట. ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి.